గురునాశ్రమంబునను మున్నరుదుగ పతివలన కనిన అనురాగము ఆదరణము అనుగ్రహంబును కరుణయు సంభ్రమమునపుడు కానక ఎడలో. పూర్వం తండ్రి ఆశ్రమంలో అపూర్వంగా దుష్యంతుడు తన పట్ల చూపిన వలపును, ఆదరాన్ని, దయను, ఆసక్తిని అప్పుడు సభలో దుష్యంతుడు కనబడకపోవటం వల్ల హృదయంలో. ఈ పద్యంలో కణ్వాశ్రమంలో దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్న ఘట్టంలో ఆ దుష్యంతుడి పాత్రలో పోషించిన భావక్రమాన్ని వ్యంగ్యంగా నన్నయ్య గారు ఇక్కడ సూచించారు. ఇది కథాకథన శిల్పంలో ఒక భాగం. ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘట్టాన్ని మధుర స్మృతిగా సమీక్షించింది శకుంతల. అది వమ్ము కావటంతో ఆమె హృదయం వికలమైపోయి, ఇతడు నన్ను గుర్తించలేదా, గుర్తించి కూడా గుర్తించినట్లు నటిస్తున్నాడా, చాలా కాలం అవటం చేత మరిచాడో ఏమో. రాజులు అనేక కార్యాలలో మునిగి తేలుతూ ఉంటారు కదా, అందువలన వారికి మరపనేటటువంటిది వింత కాదు. ప్రభువులు మూఢులు. ఆలోచిస్తే ఈ రాజు పెళ్లినాడు నాతో మాట్లాడిన పద్ధతి వదిలేసినట్టుగా ఉన్నాడు. అతడి చూపులు నా పట్ల విరసంగా అత్యంత కఠినంగా కూడా ఉన్నాయి. కారణమేమిటో అనుకుంటూ దుఃఖం నిండిన హృదయంతో మనస్సులో శకుంతల ఇంకా ఈ విధంగా అనుకుంటున్నది. ఎవరైనా నిజంగా మరిచిపోతే జ్ఞాపకం చెయ్యొచ్చు, అసలు తెలియనప్పుడు ఏదో విధంగా తెలియజేయొచ్చు. తెలిసి కూడా తెలియని వాడి వలె నటించే మోసగాడికి తెలియజేయటం బ్రహ్మతరం కూడా కాదు కదా. ఇప్పటికీ ఇంత దూరం వచ్చి ఏమీ సాధించకుండా ఊరికే తిరిగిపోవటం సమంజసం కాదు. కాబట్టి మునుపు జరిగిన కథ అంతా జ్ఞాపకం చేసి నా కుమారుణ్ణి అతడికి చూపిస్తాను అని అనుకుంటూ, ఓ రాజా, వేట మిషతో కావాలని నువ్వు కణ్వాశ్రమానికి వచ్చి నాకు ఇచ్చిన వరాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. బాలసూర్యుడిలా వెలుగుతున్న ఈ చిరంజీవి నీ కొడుకు, పౌరవ వంశానికే అలంకారమైన వాడు, ఉత్తమ గుణాలకు నెలవైన వాడు అయిన ఇతడిని యువరాజుగా అభిషేకించు అంది. ఏ నెరుగ నిన్ను ఎక్కడి దానవు, మిన్నకయ అనుచితంబులు పలుకంగా నేల, అరుగుము అంబురహానన ఎందుండి వచ్చి తందులకు వడిన్. ఓ పద్మముఖి, నిన్ను నేను ఎరుగను. ఎక్కడ పుట్టిందానివి, అసలు ఎవరవు, ఎక్కడి నుండి వచ్చావు, ఊరికే అనుచితాలు మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోమ్మని దుష్యంతుడు శకుంతలతో అన్నాడు. దుష్యంతుడి మాటలు విన్న శకుంతల తెల్లబోయి చేష్టలుడిగి కన్నీటి బిందువులు కారుతూ ఉండగా తల వంచుకొని ఆ రాజును క్రీకంఠ చూపులతో చూస్తూ మనోవేదనను తనకు తానే అణుచుకుంటూ చాలాసేపు బాధపడి ఆ రాజుతో ఈ విధంగా అంది. అన్నీ బాగా తెలిసి కూడా నాకు తెలియదని ఎందుకు మాట్లాడుతున్నావు? ఇక్కడ నేనే కాని ఇతరులెవరూ దీని గురించి ఎరుగురు, సాక్షులు లేరని కదా. ధర్మాత్ములైన వారు అబద్ధం ఆడవచ్చునా? విమల యశోనిధి పురుష వృత్తమిరుంగుచునుండుంచువే, వేదములను పంచభూతములు ధర్మువు సంధ్యలు అంతరాత్మయున్, యముడును చంద్రసూర్యులు అహంబును రాత్రియున్, అన్మహాపదార్థములివియుండగా నరుడు తొక్కన నేర్చునే తన్ను మృచ్చిలన్. నిర్మలమైన కీర్తికి నిధి వంటి వాడివైన ఓ దుష్యంత మహారాజా, నువ్వు నాతో ఏమి చెప్పావో వేదాలకి తెలుసు, పంచభూతాలకి తెలుసు, ధర్మానికి తెలుసు, సంధ్యలకి తెలుసు, అంతరాత్మకి తెలుసు, యముడికి తెలుసు, చంద్రసూర్యులకు తెలుసు, పగలకు తెలుసు, రాత్రికి తెలుసు. ఇవన్నీ మహాపదార్థాలు. వీటన్నిటినీ ఈశ్వరుడే సృష్టించాడు. ఈ మహాపదార్థాలు మానవుల నడవడిని గమనిస్తూనే ఉంటాయి సుమా. ఈ పద్యంలో మూల శ్లోకంలో లేని వేదాలను మహాపదార్థాలలో మొదట చేర్చి నన్నయ్య గారు వేద ప్రామాణ్యాన్ని గౌరవించారు, పంచమ వేదానికి గౌరవం కలిగించారు. వ్యాసుని సంస్కృత భారతంలో మూల శ్లోకంలో ఆదిత్య చంద్రావని లానలౌచ ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ అహశ్చ రాత్రిశ్చ ఉభే చ సంధ్యే ధర్మశ్చ జానాతి నరస్య వృత్తం అని ఉంటుంది. ఈ శ్లోకంలో ఉన్న అన్ని మహాపదార్థాలతో పాటుగా వేదాలను కూడా చేర్చి నన్నయ్య గారు ఈ పద్యాన్ని రచించారు.
గాంధర్వ విధితో రహస్యంగా వివాహం చేసుకుని నిండు కొలువులో సాక్ష్యాధారాలు లేవని సాహసించాడు దుష్యంతుడు. సత్యానికి, ధర్మానికి, అంతేకాదు మనిషి చేసే ప్రతి పనికి, సంకల్పానికి అతని అంతరాత్మయే అసలైన సాక్షి. అంతరాత్మను చంపుకుంటే మనిషి తనను తాను వంచుకున్నట్లే అవుతుందని ఈ సూక్తిలోని రుచిరార్థం, శకుంతలా దుష్యంతుల కథలోని పరమార్థం. ఓ రాజా, నీవు నాకిచ్చిన వరం గురించి నాకే విధంగా తెలుసునో అదేవిధంగా వేదాలు మొదలైన మహాపదార్థాలకు కూడా తెలుసును. కాబట్టి నా పట్ల ఇంతకు ముందు వలె అనురాగాన్ని ప్రసాదించు. నన్ను అవమానించడం తగునా? వివేకంతో బాగా పరిశీలిస్తే పతివ్రత, గుణవంతురాలు, సంతానవతి, అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూసే మిక్కిలి దుర్బుద్ధికి ఇహపరసుకాలు రెండూ ఉండవు. నన్నయ్య గారి రుచిరార్థ సూక్తికి ఇది చక్కని ఉదాహరణ. గృహస్థాశ్రమ ధర్మం 4 బలమైన స్తంభాల మీద నిలబడిన వ్యవస్థ. ఆ 4 స్తంభాల్లో మొదటిది యజమాని, అంటే భర్త, గృహస్థుడు, గృహమేధి. రెండోది కులసతి, అంటే భార్య, గృహిణి. మూడోది సంతానం, సుతుడు, పుత్రిక. 4వది సత్యం, సత్యస్వరూపమైన పరమధర్మం, దాని వివిధ భేదాలు. ఈ 4 యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్పించటమే శకుంతల ధార్మికోపన్యాసంలోని వ్యాస హృదయం. వాటిలో మొదటి అంశమైన యజమాని యొక్క స్వరూప స్వభావాలను వ్యంగ్యంగా నిర్దేశించడం ఈ పద్యంలో గమనించవచ్చు. అనుకూలవతి అయిన భార్య కలవాడు కర్మలు ఆచరించగలుగుతాడు, ఇంద్రియాలను నిగ్రహించగలుగుతాడు, పుత్ర సంతానాన్ని పొందగలుగుతాడు. గార్హస్థ్య ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్నంతటినీ అందుకోగలుగుతాడు. గృహస్థాశ్రమ ధర్మాన్ని కీర్తించే రుచిరార్థ సూక్తి ఇది.